చక్రి మహాల రిసెప్షన్ ఎలా చేద్దామంటూ మాధవ తన తమ్ముళ్లతో డిస్కస్ చేస్తూ ఉంటాడు. ఎప్పటి వరకో వద్దు, వాళ్ళు రేపు రాగానే సాయంత్రమే రిసెప్షన్ చేసేద్దామని నారాయణ అంటాడు. ఇక ఏర్పాట్ల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మరోవైపు కన్నా చక్రికి కాల్ చేసి ఏమైందన్నయ్యా, అక్కడ ఏమైనా గొడవ జరుగుతుందా అని ఆరా తీస్తాడు. అయితే మహా కోసం కారులో వెయిట్ చేస్తున్న చక్రి డీలాగా మాట్లాడతాడు. దాంతో ఏమైందన్నయ్య, అలా డల్గా మాట్లాడుతున్నావు, రేపు వదినని తీసుకుని ఇంటికి వస్తావు కదా అంటూ కన్నా అడుగుతాడు. దాంతో ఏం చెప్పాలో తెలియక హా అంటాడు చక్రి. అక్కడ అందరూ నానా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అన్నయ్య, వదిన చాలా మంచిది, నువ్వు తీసుకుని ఇంటికి రా అని అడుగుతాడు కన్నా. మరోవైపు మహాతో హారిక తల్లి మాట్లాడుతూ అల్లుడికి తెలియకుండా హారిక నిన్ను ఇక్కడ ఉంచిందని తెలిస్తే ఏమంటారో అని భయం. మీ నాన్న నీ పేరు వినడానికి కూడా ఇష్టపడట్లేదట, ఆయనకి నీ ముఖం ఎలా చూపిస్తావు అని అడుగుతుంది. ఇంతలో మహా వాళ్ళ అన్నయ్య ఆది ఇంటికి వస్తాడు. ఇదిక్కడ ఉందేంటి, ఎప్పుడొచ్చింది, దీని మా ఇంట్లోకి నేను అడుగుపెట్టనివ్వలేదు, మీరెందుకు రానిచ్చారు అని ఆది అడుగుతాడు. నేనే వచ్చానని మహా అనడంతో నీకసలు ఎంత ధైర్యం, ఇంకా వెళ్ళిపోకుండా ఇక్కడిక్కడే తిరుగుతున్నావేంటి, నువ్వు ఎన్ని నాటకాలాడినా నిన్ను ఎవ్వరూ క్షమించరు అని అంటూ ఉంటాడు. నేను నాన్నని చూసి వెళ్తాను అంటుంది మహా. నాన్న సంగతి మర్చిపో, నీకు అసలు నాన్నపైన ప్రేమ ఉంటే ఇలా చేసుండేదానివే కాదు, తెల్లవారితే పెళ్లి పెట్టుకుని ఇలా పారిపోయేదానివి కాదని ఆది ఫైర్ అవుతూ ఉంటాడు. నేను ఒకసారి నాన్నతో మాట్లాడే వెళ్తానని మహా పట్టుబడుతుంది. ఏం మాట్లాడతావు, మన ఫ్యామిలీ నవ్వులు పాలయ్యింది, ఆయన ప్రాణాలు తీసుకోబోయాడు, నాన్నపైన అంత ప్రేమ ఉంటే పోలీస్ స్టేషన్లో అంత బ్రతిమలాడినప్పుడు ఏమైపోయిందా ప్రేమ, మా కళ్ళ ముందే ఒక పనికిమాలిన వాడితో తాళి కట్టించుకున్నప్పుడు ఏమైంది ప్రేమ, నీ మీద నాన్న పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేసి సిగ్గు లేకుండా తిరిగొచ్చావా అని రెచ్చిపోతూ ఉంటాడు. నేను తప్పు చేయలేదు, అది నాన్నకు అర్థమయ్యేలా చెప్పాలి, అప్పటి వరకు ఎక్కడికి వెళ్ళను అంటుంది మహా. అసలు మళ్ళీ నాన్న కళ్ళ ముందుకు నిన్ను రాణిస్తాననుకున్నావా, ముందు మా అత్తమామల ఇంటి నుంచి బయటికి పో అంటూ మహా చేపట్టుకుని బయటికి లాక్కొస్తాడు. పోవే బయటికి అని మహాని బయటికి నెట్టేస్తాడు. నీ అత్తగారి ఇంటి నుంచి పొమ్మనే హక్కు నీకు ఉండొచ్చు, కానీ నాన్నని చూడకుండా నన్ను పంపించే హక్కు నీకు లేదు అని మహా అంటుంది. వీధిలో అందరూ చూస్తున్నారు. మీ ఇంటి పరువు తీస్తుంది చాలలేదా, మమ్మల్ని గౌరవంగా బ్రతకనివ్వు, వెళ్ళిపో, నీకు దండం పెడతాను అని హారిక అమ్మా నాన్న అంటూ ఉంటారు. మర్యాదగా ఇక్కడి నుంచి పో, ఇక్కడి నుంచే కాదు ఈ ఊరి నుంచే పో అని సీరియస్ అవుతాడు. ఎందుకు వెళ్ళిపోవాలి, ఈ ఊరిని ఏమైనా నువ్వు కొనుక్కున్నావా, నేను నాన్నని చూడకుండా వెళ్లే ప్రసక్తే లేదు అంటుంది మహా. ఎంత పొగరే నీకు, చేసిందంతా చేసి సిగ్గు లేకుండా మా చుట్టే తిరుగుతావా, పోవే అని మహాని మళ్ళీ నెట్టేస్తే సరిగ్గా అప్పుడే చక్రి వచ్చి పట్టుకుంటాడు. ఇక చక్రిని చూడగానే ఆది ఇంకా ఆవేశపడతాడు. వీడు ఉన్నాడా, ఇక్కడ ఉన్నాడా, ఆధైర్యంతోని ఇంత పొగరుగా మాట్లాడుతున్నావా అంటాడు. సొంత అన్నయ్యవి అయి ఉండి నన్ను చంపడానికి వచ్చావు, ఇతడు నన్ను కాపాడడానికి రాత్రంతా ఇక్కడే ఉన్నాడు అంటుంది మహా. వాడితో ఎలా పోయావే, ఏముందని వెళ్ళావు అని ఆది అడుగుతాడు. నేను ఇతని కోసం వెళ్ళలేదు, ఇతనితో వెళ్ళాను అంతే, నా కోసం నేను వెళ్ళాను, ఒక శాడిస్ట్కి భార్య అవ్వకుండా తప్పించుకోవడానికి వెళ్ళాను అంటుంది. పోవే, నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా నాన్నని చూడ్డానికి వీల్లేదు, మళ్ళీ హాస్పిటల్కి వచ్చావంటే నీ ప్రాణాలు తీయకుండా ఉండను అంటాడు ఆది. నువ్వు చంపుతుంటే చూస్తూ ఊరుకుంటానా అని చక్రి అనేసరికి అసలు నువ్వెవడ్రా, నీ వల్లే మా అందరి లైఫ్లు పాడైపోయాయి అంటూ కొట్టడానికి ఆది చక్రి మీదకి వెళ్తాడు. దాంతో ఆది మర్యాదగా ఉండదు చెప్తున్నా అంటూ మహాకి వార్నింగ్ ఇస్తుంది. అమ్మ, నిజంగా మీ అమ్మ కానీ మీ నాన్న కానీ నీ ముఖం చూడడానికి కూడా ఇష్టపడడం లేదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది అని హారిక తండ్రి చెప్తాడు. ఎలా, మా నాన్నని చూడకుండా ఎలా వెళ్ళిపోవాలని మహా అడుగుతుంది. నాన్నని చూడాలా, చూస్తావా, మాట్లాడతావా, ఇప్పుడే ఫోన్ చేస్తా మాట్లాడు అంటూ హాస్పిటల్కి కాల్ చేస్తాడు ఆది. ఒకసారి నాన్నకి ఫోన్ ఇవ్వమ్మా అని అనగానే లలిత ఫోన్ ప్రతాప్కి ఇస్తుంది. స్పీకర్లో పెట్టగానే నాన్న నాన్న అని మహా అంటుంటే మీ కూతురు మిమ్మల్ని చూడాలని కలవాలని రోడ్డు మీద గొడవ చేస్తుంది, ఏం చేయమంటారని ఆది అడుగుతాడు. నాకు కూతురే లేదు, చచ్చిపోయింది, చనిపోయిన దాని గురించి మళ్ళీ నాతో ఎందుకు చెప్తున్నావు, నేను ప్రాణాలతో ఉండాలంటే ఈ జన్మలో దాని ముఖం నాకు చూపించొద్దని చెప్పు అని ప్రతాప్ ఫోన్ కట్ చేస్తాడు. విన్నావు కదా, ఇక వెళ్ళు అని ఆది అంటాడు. దాంతో మహా సైలెంట్గా ఏడుస్తూ బయటికెళ్తుంది. తోడబుట్టిన చెల్లెల్ని అర్థం చేసుకోలేకపోతున్నావు, ఏడిపించి పంపిస్తున్నావు, నువ్వు ఒక అన్నవేనా అని ఆదిని తిడతాడు చక్రి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.